హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ డిఫెన్స్ అప్డేట్స్. ఈ వీడియోలో మనం వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు సంబంధించిన ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఇది వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఆప్షన్ మీద క్లిక్ చేసామంటే కరెంట్లీ అవైలబుల్లో ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ కనిపిస్తాయి. సో కానిస్టేబుల్ ట్రేడ్మెన్ ఉంది కదా, అక్కడ అప్లై హియర్ దాని మీద క్లిక్ చేసామంటే సో ఇది ఓపెన్ అవుతుంది. మీరు ఒకవేళ ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఇది అవసరం లేదనమాట, డైరెక్ట్ లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ దగ్గర మీ యొక్క నేమ్ అనమాట, అది వచ్చేసి మీ 10th మెమోలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి. ఈ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి వచ్చేసి ఏదైతే మీరు యాక్టివ్గా యూజ్ చేస్తుంటారో అవి ఇవ్వండి. ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడికి ఓటీపీస్ అనేటివి వస్తాయి. ఆ ఓటీపీస్ ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ అవ్వాల్సిన పాస్వర్డ్ కూడా అదే మెయిల్ ఐడికి వస్తుంది. సో అందుకనే మీరు మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చేటప్పుడే మీరు అది యూజ్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకొని ఇవ్వండి. ఈ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అదేవిధంగా ఈమెయిల్కి కూడా ఓటీపీ వస్తుంది. సో ఈమెయిల్కి ఓటీపీ అనేది మీ ఇన్బాక్స్లో ఒకవేళ కనిపించకపోతే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. స్పామ్ ఫోల్డర్ ఉంటుంది కదా, అక్కడ చెక్ చేయాలన్నమాట. సో అందులో ఖచ్చితంగా వస్తుంది. సో ఓటీపీస్ ఎంటర్ చేసిన తర్వాత ఈ ఐడెంటిటీ డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మీ ఆధార్ కార్డ్ నంబర్ కూడా ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఐడెంటిటీ టైప్ అని ఉంది కదా, సో అందులో వచ్చేసి మీ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ లేకపోతే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ కూడా ఆధార్ కార్డే సెలెక్ట్ చేసుకుంటాను. సో మీరు ఏ ఐడి అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఐడి యొక్క ఆ సర్టిఫికేట్ యొక్క నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ నెంబరు, పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే పాన్ కార్డ్ నెంబరు, అలాగనమాట. సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ అని మీకు కనిపిస్తుంది కదా, ఇందులో వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఇయర్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఇయర్ మీద క్లిక్ చేసామంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ ఇయరో అది సెలెక్ట్ చేసుకుంటారు. సో దాని తర్వాత మీకు సంబంధించిన మంత్ అనమాట. సో మంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్. సో ఇదే విధంగా మీరు కూడా సెలెక్ట్ చేసుకుంటారు. సో సెలెక్ట్ చేసుకునే వెంటనే మీ యొక్క ఏజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దాని తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ మీ యొక్క మదర్ నేమ్ ఇవి కూడా సేమ్ మీ 10th మార్క్షీట్లో ఎలా అయితే ఉన్నాయో అలానే ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట. ఇది ఏం లేదండి, మీ యొక్క 10th మార్క్షీట్లో మీ యొక్క పుట్టుమచ్చలు అనేటివి ఉంటాయి. సో అవే ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత మ్యారిటల్ స్టేటస్ అనమాట. ఇది వచ్చేసి అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. సో డూ యూ హ్యావ్ డొమెన్షియల్ సర్టిఫికేట్ అని అడుగుతుంది కదా, ఇది వచ్చేసి ఏం లేదు, మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అందులోనే మెన్షన్ చేసి ఉంటారు అనమాట, కమ్యూనిటీ అండ్ నేటివిటీ అని. సో ఆ సర్టిఫికేట్ అనమాట. సో మీరు ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత డొమిసిల్ ఇష్యూ స్టేట్ అనమాట. సో మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇందాకే చెప్పాను కదా, మీ కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ ఎంటర్ చేయండి. సో దాని తర్వాత కేటగిరీ రిజర్వేషన్ అనమాట. సో ఇది వచ్చేసి మీ యొక్క రిలీజియన్ అనమాట. మీరు హిందూ అయితే హిందూ అని, ముస్లిం అయితే ముస్లిం అని, సో అలా సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ యొక్క కేటగిరీ. ఇది వచ్చేసి ఓబీసీ అయితే ఓబీసీ, ఒకవేళ ఎస్సీ అయితే ఎస్సీ. సో అలా మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, డూ యూ బిలాంగ్ టు నాన్ క్రిమిలేయర్ అని. ఇది కంపల్సరీ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోకపోతే మాత్రం ఓబీసీ క్యాండిడేట్స్కి సంబంధించిన రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు వర్తించవు. సో ఖచ్చితంగా మీ దగ్గర ఒకవేళ ఓబీసీ సర్టిఫికేట్ లేకపోతే సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి. అది ఎక్కువ టైం కూడా పట్టదు, జస్ట్ 1 వీక్కి వచ్చేస్తుంది. సో సర్టిఫికేట్ ఇష్యూ అయిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట.
సో ఇది మ్యాక్సిమం మీరు అందరూ తహసీల్దార్ అనే సెలెక్ట్ చేసుకోండి. తహసీల్దార్ అని అక్కడ కనిపించట్లేదు. సో జస్ట్ మీరు స్టార్టింగ్ లెటర్ టీ అని టైప్ చేశారంటే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో దాని తర్వాత సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి మీ సర్టిఫికేట్ మీదే ఉంటుంది. అది ఏ రోజైతే ఇచ్చారో ఆ డేట్ అనేది అక్కడ ఉంటుంది. సో సేమ్ డేట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఉంది కదా, అది వచ్చేసి డైరెక్ట్ ఎంట్రీ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో సబ్ కేటగిరీ రిజర్వేషన్ అనేది మనం డైరెక్ట్ ఎంట్రీ అని సెలెక్ట్ చేసుకున్న వెంటనే అక్కడ ఉన్న 2 ఆప్షన్స్ బై డిఫాల్ట్గా నో అనేది సెలెక్ట్ అవుతాయి. సో దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మన అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మనం ఇక్కడ మన అడ్రస్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయాలి. మన యొక్క పిన్ కోడు, తర్వాత మన స్టేట్, మన డిస్టిక్, మీ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో సో అదే ఎంటర్ చేయండి. మీ యొక్క విలేజ్ నేము, తర్వాత నియరెస్ట్ పోలీస్ స్టేషను, దాని తర్వాత మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఏది అది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత తహసీల్ అనమాట. తహసీల్ అంటే ఏం లేదు, మన యొక్క మండల్, మీ యొక్క మండల్ని అక్కడ ఎంటర్ చేయండి. సో ఒకవేళ మీ యొక్క కరెస్పాండెన్స్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని. సో అది సెలెక్ట్ చేశారంటే పైన మీరు ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో అవే డీటెయిల్స్ అనేటివి కింద యాజ్ ఇట్ ఈస్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూశారు కదా, నేను సేమ్ అని సెలెక్ట్ చేసిన వెంటనే సేమ్ డీటెయిల్స్ ఇక్కడికి వచ్చాయి. సో దాని వెంటనే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేశారంటే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి అదర్ డీటెయిల్స్ అనమాట. ఒకవేళ మీతో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో. అండ్ డూ యూ హ్యావ్ స్పోర్ట్స్ ఆర్ ఎనీ అచీవ్మెంట్ సర్టిఫికేట్ అని అడుగుతుంది కదా, మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఒకవేళ అక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేసుకోండి. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ అనమాట. మీ యొక్క హైట్ వచ్చేసి సెంటీమీటర్స్లో ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి వితౌట్ ఎక్స్పెన్షన్ అనమాట. మీరు పర్లేదు 80 or 85 ఏది ఇచ్చినా పర్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ లిస్ట్ డిక్లరేషన్. సో ఇది మ్యాక్సిమం నో అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ 10th క్లాస్ అయితే 10th, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, లేకపోతే మీరు ఎక్స్ట్రా గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే గ్రాడ్యుయేషను, లేకపోతే ఐటీఐ ఉంటే ఐటీఐ. సో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాని తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఆర్డర్ వైజ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి 10th, తర్వాత ఇంటర్ ఆర్ ఐటీఐ, లేకపోతే డిగ్రీ, సో ఇలా అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి. ఈ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. మీరు యాడ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ మీకు అవి డిస్ప్లే అవుతాయి. సో యాడ్ చేసిన తర్వాత కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని, ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. సో ఇక్కడ వచ్చేసి మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనమాట. సో మీ ఫోటో వచ్చేసి 30 KB నుంచి 100 KB లోపు ఉండాలి. అలానే మీ సిగ్నేచర్ వచ్చేసి బిట్వీన్ 20 KB to 50 KB అనమాట. తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ డాక్యుమెంట్, అదేవిధంగా మీ యొక్క ఓబీసీ ఆర్ క్యాస్ట్ అవి కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అవి అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ దాని మీద క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మన పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. సో పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి నేను ఇక్కడ స్వీపర్ సెలెక్ట్ చేశాను. ఎందుకంటే స్వీపర్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ కానీ ఐటీఐ డాక్యుమెంట్ కానీ అవసరం లేదు. సో దాని తర్వాత క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మెట్రికులేషన్ అయ్యిందా లేదా అనేది అడుగుతుంది అనమాట. సో ఎస్ అని. సో తర్వాత డొమిసైల్ సర్టిఫికేట్ అనమాట. సో ఇది వచ్చేసి స్టార్టింగ్లో మీరు ఏదైతే ఇచ్చారో అదే డాక్యుమెంట్ ఇక్కడ ఎంటర్ చేయండి అనమాట. అప్లోడ్ చేయాలి. సో అది కూడా 100 KB ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అది క్లిక్ చేసామంటే ఈ పేజ్ వస్తుంది. సో ఇందులో వచ్చేసి మనం సెంటర్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ప్లేస్ వచ్చేసి మీరు ఎక్కడి నుంచి అయితే అప్లోడ్ చేస్తున్నారో అదనమాట. తర్వాత ఈ సెంటర్ ప్రిఫరెన్స్ అనేది ఏంటంటే మీరు 5 km రన్నింగ్ అనేది ఎక్కడైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో అదనమాట. మన ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్కి వచ్చేసి బెంగుళూరు అనేది దగ్గర ఉంటుంది మ్యాక్సిమం.
సో ఇటు సైడ్ శ్రీకాకుళం సైడ్ వాళ్ళకు వచ్చేసి ఈ ఛత్తీస్గఢ్ అనేది దగ్గర ఉంటుంది. సో మీరు సెలెక్ట్ చేసుకొని మీకు ఏదైతే దగ్గరో అది సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో దాని తర్వాత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేసామంటే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ కానీ ఎలా అయినా మనం పే చేయొచ్చు. సో ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనం పే చేయొచ్చు అనమాట. సో వన్స్ మీరు పేమెంట్ చేశారంటే మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయిందని అర్థం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.